హాయ్ ఫ్రెండ్స్, ఇంటీరియర్ డిజైనింగ్ లెర్నింగ్ పార్ట్ 2. మీకు ఇది వీడియో తెలుగులో చెప్తున్నాను. ఒకవేళ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కావాలి అంటే కింద కామెంట్లో మెసేజ్ చేయండి, నేను ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ పెడతాను. సో ఇంటీరియర్ డిజైన్ మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోస్లో నేర్చుకుందాం. లాస్ట్ స్టెప్లో ఇంట్రడక్షన్ అనేది ఇచ్చాను. సో ఇది ఫస్ట్ వీడియో. అసలు ఇంటీరియర్ మనం ఎలా చేయాలి, ఏం చేయాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తే నేను రిప్లై పెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే, ఎవరైనా ఓన్గా హౌస్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కానీ, ఇంటీరియర్ నేర్చుకునే వాళ్ళు కానీ, లేదన్నా ఏదైనా కార్పెంటర్స్ అలాగా ఇంటీరియర్ కింద చేంజ్ చేసుకుని వాళ్ళ ఇంటీరియర్ ఫామ్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఈ వీడియోలో మనం ఒక సైట్ మెజర్మెంట్ తీసుకుని దాన్ని డిజైనింగ్ చేసి, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి, మెటీరియల్ సెలెక్ట్ చేసి, ఫైనల్ హ్యాండ్ ఓవర్ వరకు మీకు మొత్తం పార్ట్స్ వస్తాయి. సో ఈ వీడియో మీరు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీరు ఇంటీరియర్ మ్యాక్సిమం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. వేరే లాంగ్వేజెస్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ కావాలి అంటే కింద కామెంట్లో ఆ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ అని చెప్పి నాకు కామెంట్ పెట్టండి, నేను మీకు ఆ వీడియో ట్రాన్స్లేట్ చేసి పెడతాను. సో ఫస్ట్ మనం ఒక సైట్ సెలెక్ట్ చేసుకోవాలి. సైట్ సెలెక్ట్ చేసుకొని, అంటే మనకు వచ్చే కస్టమర్ సైట్ అవ్వచ్చు, మన ఓన్ సైట్ అవ్వచ్చు, రిలేటివ్ సైట్ అవ్వచ్చు, ఫ్రెండ్ సైట్ అవ్వచ్చు. సైట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూపించినట్టుగా ఒక వీడియో మనం తీసుకోవాలి. ఎందుకంటే వీడియో తీసుకోవడం వల్ల ఎక్కడెక్కడ ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ కిటికీలు ఉన్నాయి, ఏంటి అవన్నీ మనకి డీటెయిల్గా తెలుస్తుంది అన్నమాట. ఆ వీడియో ఉండడం వల్ల మనకి రేపు డిజైనింగ్ చేసుకునేటప్పుడు రెఫరెన్స్ కింద దేని కిందన్నా యూజ్ అవుతుంది. ఎక్కడ కాలమ్స్ ఉన్నాయి, ఎక్కడ బీమ్స్ ఉన్నాయి అన్నది మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ వీడియోలో లైట్ సీలింగ్ చేసింది, బట్ మీరు సీలింగ్ కన్నా ఫస్టే మొత్తం వీడియో తీసుకోవాలి. ఎలక్ట్రికల్ పాయింట్స్, కిటికీలు, డోర్స్, బాత్రూమ్స్ మొత్తం క్లియర్ వీడియో మీరు తీసుకోవాలి. ఒక్కసారి ఇలా వీడియో తీసుకున్న తర్వాత టోటల్ అన్ని రూమ్స్, కిచెను, ప్లంబింగ్ మొత్తం మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ వీడియో తీసుకున్న తర్వాత మొత్తం సైట్ మెజర్మెంట్ తీసుకోవాలి మీరు, ప్రతి ఇంచ్ టు ఇంచ్. ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో ఉంది కదా, ఇది క్యాడ్ డ్రాయింగ్ అంటారు. ఇది కొంతమంది బిల్డర్సే క్యాడ్ డ్రాయింగ్ ఇస్తారు. ఇలా డ్రాయింగ్ ఉంటే వెల్ అండ్ గుడ్. లేదు అంటే మనం మాన్యువల్గా డోర్ ఎంత ఉంది మొత్తం మెజర్మెంట్ తీసుకొని దానికి ఒక డ్రాయింగ్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మీకు ఆ డ్రాయింగ్ చూపిస్తున్నాను ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా మీరు ఒక పెన్సిల్తో మ్యాప్ గీసుకొని ప్రతి సైజు, ప్రతి వాలు, ప్రతి విండో హైట్, నార్త్ ఎటు సౌత్ ఎటు మొత్తం ఈ వీడియోలో కనిపించినట్టు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న సెకండ్ ఇమేజ్లో మీకు చూపించినట్టు ఎక్కడ కబోర్డ్ రావాలి, ఎక్కడ టీవీ ప్యానెల్ రావాలి, సో ఆ ప్లేస్మెంట్స్ అన్నీ కూడా మీరు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని సో ఎంత సైజ్ వస్తుంది అన్నది మీరు ఒక నోట్ డౌన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో చూసినట్టయితే టీవీ ప్యానెల్ 10 feet వెడల్పు వస్తుంది, హైట్ 6.5. హైట్ మన డిజైన్ బట్టి మారుతూ ఉంటుంది. వార్డ్రోబ్ సైజు, క్రాకరీ, పూజా డోర్, అలా మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో దాని మెజర్మెంట్, దాని టోటల్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నేను ఇది ఓన్లీ హైటు మరియు వెడల్పే తీసుకున్నాను, డెప్త్ అనేది నేను పరిగణలోకి తీసుకోలేదు. సో హైటు వెడల్పుతోనే మనం మొత్తం మేనేజ్ చేద్దాం, ఎందుకంటే డెప్త్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ ఫ్రేమ్ ఉన్నా ఈ మెజర్మెంట్ పనిచేస్తుంది మీకు. సో నెక్స్ట్ పార్ట్లో మీరు అసలు బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేయాలి ఒక ఫ్లాట్కి, మన మెటీరియల్ సెలెక్షన్ ఎలాగ బడ్జెట్ బట్టి, ఇవన్నీ మనం చూసుకుందాం. దయచేసి కామెంట్ చేయండి. మీకు ఒకవేళ నెక్స్ట్ వీడియో కావాలి అంటే నెక్స్ట్ వీడియో ఇంటీరియర్ అని చెప్పి నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ థర్డ్ పార్ట్లో కలుద్దాం. బాయ్.